లెటర్లని ఆ మంకీ మ్యాన్ మన ఇంట్లోనే విసిరేశాడు కదా. నువ్వే చూడు, ఈ ఇద్దరి చేతిరాతలో ఎంత తేడా ఉందో గమనించావా? నన్ను వెళ్ళనివ్వండి, నేను మాత్రమే అన్నుని కాపాడగలను. వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. అతను నన్ను హగ్ చేసుకున్నాడు కూడా. అతనికి నేనంటే చాలా ఇష్టం. మీరు అన్ను జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. కమలక్క డైరీ ఎక్కడుంది? ముందు నేను రెడ్డి చేతి రాతలు చెక్ చేస్తాను. కిడ్నాప్ చేసిన వాడి హ్యాండ్ రైటింగ్ తో ఇది మ్యాచ్ అవడం లేదు. ఓపెన్ చేస్తాను. మీనాక్షకి ఇచ్చిన లెటర్ తో చెక్ చేస్తాను. ఓ భగవంతుడా, ఈ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది. అంటే దీని అర్థం మా కమలకి అందరికీ సహాయం చేస్తున్న మంకీ మ్యాన్ అన్నమాట. ఏంటి నువ్వు అనేది? ఇద్దరు మంకీ మ్యాన్లు ఉన్నారా? అవును, ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. అన్ను చెప్పిన మాట నిజమై ఉంటే కమలక్క చాలా ప్రమాదంలో ఉందన్నమాట. ఒకవేళ గుళ్ళో జనమంతా పట్టుకున్న ఆ మంకీ మ్యాన్ కమలక్క ఉంటుందా? లవ్లీ, ఎందుకు అలా అరిచావు? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కార్తీక్, అది చాలా పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏంటి? అన్ను మనతో చెప్పింది నిజమే. ఒక్కరు కాదు, ఇద్దరు మంకీ మ్యాన్లు ఉన్నారు. ఒకళ్ళు మంచివాళ్ళు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు. నిజానికి మంచి మంకీ మ్యాన్ ఇంకెవరో కాదు, మన కమలకి. లవ్లీ, నువ్వేం చెప్తున్నావు నాకేమీ అర్థం కావట్లేదు. అలాగా? నీకు అర్థమయ్యేలా చెప్తాను, ఒక్క నిమిషం. ఇది చూడు, ఇలా చూడు. ఈ లెటర్ చూడు. ఈ రెండు హ్యాండ్ రైటింగ్స్ ఒకటే, అవునా? లవ్లీ, నువ్వు చెప్పింది కనుక నిజమే అయితే కమల వదిన చాలా ప్రమాదంలో ఉంది. జనాలందరూ తనని గుళ్ళో బంధించి ఉంచారు. తనకేదైనా జరగచ్చు. అందుకే చెప్తున్నాను కార్తీక్, మనం కమలక్కకి హెల్ప్ చేయడానికి గుడికి వెళ్దాం. లేదు లవ్లీ, మనం ఇలాంటి విషయాల్లో అడుగు వేయడం కన్నా ముందు ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. అన్ను చిన్నవాడు, వాడు ఒకవేళ పొరపాటు పడి ఉండొచ్చు. నువ్వు చెప్పింది కూడా నిజమే కార్తీక్. మనం మళ్ళీ అన్నుతో మాట్లాడి చూద్దాం. పద. బయట ఏ మంకీ మ్యాన్ పట్టుకున్నారో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, కమల్ ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? అరే, తను ఇక్కడెక్కడ ఉంటుంది, కంగారు పడకుండా వచ్చేస్తుందిలే. అన్ను, బాబు అన్ను, ఇందాక నువ్వేదో చెప్తున్నావు కదా, ఇద్దరు మంకీ మ్యాన్లు ఉన్నారు. ఒక మంకీ మ్యాన్ మంచివాడు, ఇంకో మంకీ మ్యాన్ చెడ్డవాడు అని. అది ఇందాకేం చెప్పావు, మళ్ళీ చెప్పు. అరే, ఏంటి అను చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే నాకు కూడా చెప్పండి. బావగారు, ఇప్పుడు అన్ను మంచి మంకీ మ్యాన్ గురించి చెప్తున్నాడు కదా. తను ఇంకెవరో కాదు, మనకు కావాల్సిన వాళ్ళే, మన కమలక్క. కమలానా? మావయ్య గారు, మీరు అత్తయ్య గారు, మీరిక్కడే ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాతో రండి.
అయ్యో, చిన్నమ్మ తన కొడుకుల్ని కోడల్ని అందర్నీ తీసుకుని అంత కంగారుగా వస్తుందేంటి? విషయం ఏంటో తెలుసుకోవాలి. అనయ్య, శివ ఎక్కడున్నావు? ఎంతసేపటి నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తున్నావు? త్వరగా ఇంటికి రా. అనయ్య, మీకు తెలుసు కదా ఆ మంకీ మ్యాన్ పట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాం. మేమంతా ఆ పనిలోనే ఉన్నాం. ఆ విషయం చెప్పడం గురించే నేను నీకు ఫోన్ చేశాను. మంకీ మ్యాన్ అని చెప్పి గుళ్ళో బంధించిన వ్యక్తి తను ఇంకెవరో కాదు, కమల అనే డౌటు. ఏంటి? ఇప్పుడు నీకు ఆ వివరాలను చెప్పే సమయం లేదు శివ, త్వరగా రా. మీరేం భయపడకండి, నేను వెంటనే వస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి, తనకేం కాకుండా చూసుకోండి. నేను వచ్చేస్తున్నాను. అలాగే, త్వరగా రా. కమలా, నువ్వా? కమలక్క, మాకు నిజం తెలిసిపోయింది. కానీ మీరు గనక మాకు నిజం చెప్పకపోతే మేము మిమ్మల్ని ఎలా కాపాడగలం? ప్లీజ్ చెప్పండి. మీరే కదా మంకీ మ్యాన్? ప్లీజ్ అక్క, మీరే కదా? భగవంతుడు, మంకీ మ్యాన్ వేషంలో ఉంది కమలే. ఇదిగోండి బాబు, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ మంకీ మ్యాను ఇంకెవరో కాదు, ఇది చిన్నమ్మ గారి 5 కోడళ్లలో ఒక కోడలు. తప్పుకోండి తప్పుకోండి, ఇప్పుడే తెలియజేస్తాను. ఇదిగో అందరూ చూడండి, తను చిన్నమ్మ గారి ముద్దుల కోడలు, ఆ చెంపిరి మొహం కమల. అమ్మా, మీరు ఎలా ఉన్నారు? అన్ను, ఈ రోజు తనను వదిలిపెట్టకూడదు, కొట్టండి. తన వల్ల చాలా కష్టాలు పడ్డాం, తన్ని వదలొద్దు. ఏంటి వదిన గారు, ఏంటి పని? మీ ఇంటి కోడలు ఇలాంటి పని చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా అబద్ధం. మా కమల ఎప్పుడు ఎలాంటి తప్పు చేయదు. తను మంచి మంకీ మ్యాన్. తను మీ అందరికీ సాయం కూడా చేసింది కదా. గౌరీ అక్కయ్య చెప్పేది నిజమే. 2 మంకీ మ్యాన్లు ఉన్నారు. ఒకడు మంచివాడు, ఇంకొకడు చెడ్డవాడు. జనంపై దాడి చేసి వాళ్ళని దోచుకున్న చెడ్డ మంకీ మ్యాన్ కమల అక్కయ్య కాదు. చాలు చాలు చాలు, మీరింకా కట్టుకథలు చెప్పి మా చెవుల్లో పూలు పెట్టకండి. ఇప్పటికిప్పుడు ఇన్ని కట్టుకథలు చెప్తున్నారు. వాళ్ళ పరువు కాపాడుకోవడానికి ఈ కౌశల్యదేవి అబద్ధం చెప్తుంది. కాకపోతే ఇంకేంటి, మీరందరూ చూస్తున్నారు కదా, వీళ్ళు చెప్తున్నది అబద్ధం. కుటుంబం మొత్తం అంతా పచ్చి అబద్ధాల కోర్లు. లేదు, ఇది నిజం. దయచేసి మమ్మల్ని నమ్మండి. అవును, దేవుడి మీదొట్టు. మీరందరూ మా కమల్ని అపార్థం చేసుకోకండి. మీ అందరూ మంచి కోసమే తను అలా చేసింది. మీ కళ్ళకి ఎదవల్లా కనిపిస్తున్నామా? దోచుకున్న సొమ్ముతో దాచుకోవడానికి మీరందరూ కొత్త నాటకం ఆడుతున్నారా? తను చేసిన తప్పులకి శిక్ష పడాల్సిందే. తను దొంగతనంతో పాటు హత్యలు కూడా చేసింది. ఆ పంతులు గారిని చంపేసింది. దానికి తగిన శిక్ష విధించాల్సిందే. మీరు తొందరపడకండి. మా కమల ముమ్మాటికి ఆ పంతులు గారిని చంపుండాలి. నేను చెప్పేది వినండి, దండం పెట్టి వేడుకుంటున్నాను. తనని వదిలిపెట్టకండి, కొట్టండి. తగిన శాస్త్రం జరగాల్సిందే. తన వల్లే కదా నేను పై నుంచి కింద మంచం మీద పడిపోయాను. కొట్టండి. ఆగండి,
నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా కోడలికి ఎలాంటి హాని కలగనివ్వను. చెప్తున్నాను కదా, ఆగండి. కార్తీక్, జనాలు ఆగేలా లేరు. అక్కయ్య మంచి మంకీ మ్యాన్ అని వాళ్ళు నమ్మేలా లేరు. మనం ఏదో ఒకటి చేసి ఆ చెడ్డ మంకీ మ్యాన్ ఇక్కడికి వచ్చేలా చేయాలి. అప్పుడే మనం చెప్పింది నిజమని వీళ్ళు నమ్ముతారు. అయ్యో లవ్లీ, ఇప్పటికిప్పుడు ఆ చెడ్డ మంకీ మ్యాన్ ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది? శివ అన్నయ్య కూడా ఇంతవరకు రాలేదు. ఏయ్! ఆగండి! ఆగండి! అమ్మా, మీరందరూ ఇక్కడే ఉండండి. వీళ్ళందరూ కమలావతిని ఏం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. మేము వెళ్ళి ఆ రెండో మంకీ మ్యాన్ గాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే బాబు, త్వరగా రండి. ఇక్కడున్న వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా, వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. వెళ్ళండి, త్వరగా వాడిని పట్టుకోండి. అలాగే అమ్మా. ఏంటి ఘోరం శివగారు? నేనైతే కనీసం కల్లో కూడా ఊహించలేదు తెలుసా? మీ భార్య కమల ఇంత పని చేస్తుందా? ఎంత పాపం! చివరికి గుళ్ళో పూజలు చేసుకునే పంతుల్ని కూడా తను చంపేసింది. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఇదిగోండి శివగారు, తను ఇలా ఎందుకు చేసిందంటారు? ఈ హంతకురాల్ని ప్రాణాలతో వదలం, తన కొట్టు చంపుతాం. ఏమైంది శివగారు? ఆ రోజు టీవీలో పెద్ద పోటీగాళ్లాగా కబుర్లు చెప్పారు. 24 గంటల్లో ఆ మంకీ మ్యాన్ని పట్టుకుంటానని చెప్పారు. ఇప్పుడేమైంది? మీ భార్యని చూసేసరికి మీ అభిప్రాయాన్ని మార్చేసుకున్నారా? అంతకాక ఇంకేముంటుంది? శివగారు, మాకు న్యాయం కావాలి. వెంటనే ఆ మంకీ మ్యాన్ని అరెస్ట్ చేయండి. సమాధానం చెప్పండి. మౌనంగా ఉంటే ఎలా? మీ వాగ్దానం గుర్తుందా? అడిగేది మిమ్మల్ని, సమాధానం చెప్పండి. నేను మీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది. ఈ కేసు గురించి నేనే ఎంక్వైరీ చేస్తున్నాను. తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం దొరికినా కూడా నేను తనకి తగిన శిక్ష పడేలా కోర్టులో నిలబెడతాను. మనకి టైం చాలా తక్కువ ఉంది. మనం కమలక్కని కాపాడుకోవాలంటే త్వరగా మనం ఏదైనా ప్లాన్ వేయాలి. లేదంటే కమలక్కని ఎప్పటికీ కాపాడుకోలేం. ఇప్పటికిప్పుడు మనం ఏం చేస్తాం? ఆ చెడ్డ మంకీ మ్యాన్ ఎక్కడున్నాడో మనకు ఎలా తెలుస్తుంది? మావయ్య గారు, ఆ చెడ్డ మంకీ మ్యాన్ ఇక్కడికి వచ్చేలా మనమే ఏదైనా ప్లాన్ చేయాలి. బాగానే ఉంది, కానీ ఏం చేద్దాం? అక్క, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ప్లానా? ఆ ప్లాన్ ఏంటో త్వరగా చెప్పు. త్వరగా చెప్పు లవ్లీ. నేను ఎలాగైనా సరే వెంటనే కమల చెప్తాను, జాగ్రత్తగా వినండి. బోన్ ఓపెన్ చేయండి. ఇదిగో నిన్నే. ఈ శివాజీ మనందరికీ కళ్ళలో దుమ్ము కొడుతున్నాడు. ఒక్కసారి గనుక తన భార్యని మన చేతుల్లోంచి విడిపించి తీసుకెళ్లిపోతే ఆ తర్వాత మనకి ఇంకేం సమాధానం చెప్తాడు? ఆయన పెద్ద పోలీస్ ఆఫీసరు, అదేమో ఆయన గారి భార్య. ఏదో ఒకటి చేసి తను జైల్లోంచి విడిపించి తీరుతాడు. అరే, మనకి న్యాయం మన కళ్ళ ముందే జరగాలి కదా. ఎప్పుడు అంటే ఎలా? నామం చూస్తావింటే అడుగు. చల్లగా మీ భార్య నెట్టి తీసుకెళ్లిపోతున్నారండి, మా కళ్ళల్లో దుమ్ము కొట్టేసి. తనకి ఏ శిక్ష విధించాలనుకున్నా మా కళ్ళ ముందే జరగాలి. తనని ఇప్పుడే ఇక్కడే శిక్షించాలి. తనకిప్పుడే ఇక్కడే శిక్ష విధించండి. అప్పుడే మాకు మీ మీద నమ్మకం ఉంటుంది. చేసిన గొడవ చాలు, ఆపండి, ఆపండి. మీరందరూ కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు, ఆ మంకీ మ్యాన్ వల్ల మీరందరూ చాలా భయపడుతున్నారు. ఆ భయం వల్లే మీరందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇది పద్ధతి కాదు. అయినా నేను చెప్పిన 24 గంటలు ఇంకా పూర్తి కాలేదు. మీకు ఇందాకే చెప్పాను, కమలకి వ్యతిరేకంగా నాకు ఒక్క సాక్ష్యం దొరికినా సరే నేనే తనని అరెస్ట్ చేస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకునే సమస్య లేదు. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, నేను నేరం చేశానంటే మీరు నమ్ముతున్నారా? ఈ ఘోరాలన్నీ నేనే చేశానని మీరు నమ్ముతున్నారా? నా నమ్మకం ముఖ్యం కాదు, వీళ్ళందరూ కూడా నమ్మాలి.
దానికి తగిన సాక్ష్యం కావాలి. ఆ ముగ్గురిని అబ్జర్వ్ చేస్తూ ఉండమన్నాను కదా, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఓకే, అబ్జర్వ్ చేయండి. సార్, ఆ మంకీ మ్యాన్ మొహం చూసిన ఒక అతన్ని మన వాళ్ళు ఇప్పుడే పట్టుకున్నారు. పదండి, మనకు అసలే టైం లేదు. సరే సరే. ఏ ఆకాశం నుంచి ఊడిపడ్డారేంటి మీరు ఇక్కడికి? నూడిల్స్, వెజ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చైనీస్, వి చైనీస్, చైనా నుంచి వచ్చాం. హిందీ చిన్ని బాయ్ 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 చెప్తూ పైనుంచి పడతావేంటి? మై నేమ్ ఈస్ చౌమీ. This is my daughter, Kaumi. Yes, Kaumi. And this is my younger daughter, Hawaii. And this is my son, Mimi. Mimi, Mimi, Mimi. And this is my younger son, Titi. Titi, Titi. Nice to meet you, ma'am. Nice to meet you, ma'am. And yes, yes, yes. My business auction, Velam Pata. Yes, yes, auction, auction, Nilami. Velam Vedam Kosam. You have so many things for Velam. Yes, this is the mitzvah Jackie Chan vadina katti. మీరు అలా చూస్తున్నారేంటి? టీవీ చూడరా? మేము రోజు టీవీలో కనిపిస్తాం. మేము ఈ రోజు ఇక్కడికి ఆక్షన్ కోసం వచ్చాం. కిట్టు కార్తిక్ ని కోడళ్ళని తీసుకువెళ్ళి ఎంతసేపు అయింది? ఆ మంకీ మ్యాన్ వాళ్ళకి దొరికాడో లేదో తెలియట్లేదు. మనం ఎవరి కోసమైతే ఇంత కష్టపడి ఇదంతా చేశామో వాడింకా రాలేదే.